ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని మాటలు మీతో పంచుకున్నటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గతించిన ఆదివారము యేసు ప్రభు వారు ఆయనే స్వయంగా దేవుడని చెప్పిన కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి మరి మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. ముఖ్యముగా ఈ మధ్య కాలంలో కొంతమంది యేసు ప్రభు వారి యొక్క దైవత్వము మీద, అంటే ఆయన దేవుడు కాదని నిరూపించటానికి చేస్తున్న ప్రయత్నము మరి నాకు ఎంతో ప్రయత్నము బాధకరంగా అనిపించింది. కాబట్టి ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద కొంతమంది దాడి చేయటానికి, లేకపోతే యేసు ప్రభు వారు దేవుడు కాదని నిరూపించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని యొక్క అభిషక్తులు చక్కగా పరిశుద్ధ గ్రంథము ఆధారం చేసుకుని అందరికీ అర్థమయ్యే విధములో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆ సేమ్ క్వశ్చన్ చాలామంది రేస్ చేస్తున్నారు. పగల కాలము ఈ లాక్డౌన్లో మనం అందరం ఉన్నాము. చాలా టైం ఉంది దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి. మంచి అవకాశము దేవుడు మనకు దయచేసి ఉన్నారు కనుక కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకోవడము మంచిదని ప్రభులో నేను ఆశిస్తున్నాను. ఈ మాటలు మీకందరికీ దీవెనకరంగా ఉండినట్లయితే దయచేసి మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మనందరినీ ఆస్వాదించును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పోసిన పౌలు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మరొకసారి చదువుతాను. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము చదువుకున్నాం. మనం ఇక్కడ ప్రాముఖ్యమైన 2 అంశాలు మనము మరి గమనిస్తున్నాం. ఈయన అనగా యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. 2వ అంశం ఏంటంటే ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. 2 మాటలు అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి, దేవుని యొక్క నడిపింపుని బట్టి ఆ పౌలు చెప్పిన మాటల్లో మరి మనము నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన అనగా యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వచనము మనము ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే, పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క దైవత్వము మరి నిస్సందేహముగా, అంటే ఏ విధమైనటువంటి డౌట్కి అవకాశం లేకుండా స్పష్టముగా మరి దేవుని యొక్క ఆత్మావేశముతో నిండిన దైవ సేవకులు బయలుపరిచినట్లుగా వారు అనేక మందితో ఈ దేవుడు బయలుపరిచిన మాటలు పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే మన యొక్క రక్షణ యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మీద ఆధారపడి ఉన్నది. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివినిటీ ఆఫ్ జీసస్ లైవ్స్ ఇన్ అవర్ లైఫ్ బేస్డ్ అపాన్ ద కన్ఫెషన్ ఆఫ్ అవర్ ఫెయిత్ రిగార్డింగ్ సాల్వేషన్. రక్షణ మనకి కావాలి, మనకు ఆత్మరక్షణ కావాలి. యేసు ప్రభు వారు మన ఆత్మరక్షణ కొరకే మరణించారు. ఈయన అనగా యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడని ఈ యొక్క
రోమా పట్టణంలో ఉన్న రోములో ఉన్న సంఘ బిడ్డలకి ఎందుకు పోసిన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ సంఘములో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. వీరందరికీ మరి రక్షణ చాలా అవసరము. వారు పొందిన రక్షణ యొక్క ఆ ప్రాధాన్యత, ఆ రక్షణ యొక్క గొప్పతనము స్పష్టముగా పోసిన పౌలు ఇక్కడ తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు కాబట్టే మనకు తెలుసు. యేసు ప్రభువారు ఆయన చేసిన ప్రార్థనలో మనం చూస్తున్నాం. మరి లోకము పుట్టక మునుపే తండ్రి యొద్ద ఆయనకి ఉండిన, యేసు ప్రభువారు కలిగి ఉండిన ఆ యొక్క మహిమ గురించి యేసు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. ఆ మరి మహిమ మరలా నాకు దయచేయమని, ఆ మహిమలో తిరిగి నన్ను ప్రవేశింపచేయమని యేసు ప్రభువారు అడుగుతున్నారు. అంటే దానికి అర్థము, లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయన కలిగి ఉండినటువంటి ఆ మహిమ విడిచిపెట్టి, పోసిన పౌలు ఫిలిప్పులకు రాసిన పత్రికలో ఇత రాసినట్లు ఆయన సమస్తం విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ విధంగా రావటానికి గల కారణం ఏమిటంటే, దేవుని పోలికలో సృజించబడిన మరి మనము ఎలాగైనా రక్షణ పొందాలి. మనకి ఇవ్వబడిన రక్షణ, మనం పొందుకున్నటువంటి ఆ రక్షణ అది సామాన్యమైనది కాదు, సాధారణమైనది కాదు. ఆ రక్షణ దేవుని యొక్క స్వరూపం విడిచిపెట్టి, మరి సమస్తం విడిచిపెట్టి మన కొరకు లోకానికి వచ్చిన యేసు ప్రభు వారి యొక్క త్యాగపూరితమైన ఆ యొక్క పరిచర్యలో ఉన్నది, లేకపోతే ఆ పరిచర్య మీద ఆధారపడి ఉన్నది. ఆయన పొందుకున్న ఆ శ్రమలు, ఆయన మనిషిగా పుట్టారు, ఆయన సమస్తము మన కొరకు విడిచిపెట్టడమే కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా, పరిపూర్ణమైన మనుషుడిగా ఆయన లోకంలో ఉన్నారు. ఈ రెండు అంశాలు, ఒకటి ఆయన పర్ఫెక్ట్ గాడ్, ఆయన పరిపూర్ణమైన దేవుడు, రెండు ఆయన పరిపూర్ణమైన మనిషి, పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ గాడ్. మన రక్షణకి ఇది చాలా అవసరమని మనం చూస్తున్నాం. మన రక్షణ ప్రభు యొక్క ఈ యొక్క మరి పర్సనాలిటీ మీద, ఈ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉన్నది. నేను మొన్న మీకు తెలియచేస్తున్నట్లు దేవుడు ఒకడే, మనకి ముగ్గురు దేవుళ్ళు లేరు. కానీ మన దేవుడు, సమసృష్టించిన దేవుడు మన కొరకు సృష్టిని రక్షించుటకు, సృష్టి మరి మనం చూస్తున్నాము సమస్త విధమైనటువంటి సమస్యలకి నిలయముగా మారింది. లేకపోతే ఈ సృష్టి ఇప్పుడు బానిసత్వంలో ఉన్నది. సృష్టికి కూడా విమోచన కావాలి, విడుదల కావాలి, డెలివరెన్స్ కావాలి, రెడెంప్షన్ కావాలి. అంచేత సృష్టికర్త అయిన దేవుడు, సమస్య సృష్టించిన దేవుడు, సర్వజ్ఞానం కలిగిన దేవుడు ఈ సృష్టి యొక్క విమోచన కొరకు ఈ విధముగా 3 వ్యక్తిత్వాలతో మనకి కనబడుతున్నారు. అది మనము ప్రార్థించినట్లయితే, దేవుడు అడిగినట్లయితే తప్పకుండా అది మనకు అర్థమవుతుంది. దేవుడు ఆ విధంగా ఆ ప్రత్యక్షత మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా మనము ధ్యానించకపోవటం వలన, దేవుని యొక్క వాక్యములో ఏముంది, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటని మనము చక్కగా తెలుసుకోవటానికి మనం ఇష్టపడకపోవటం వలన చాలా సమస్యలు, కన్ఫ్యూషన్స్, సందేహాలు, ఎవరో చెప్పిన మాటలు వినడము, అదే కరెక్ట్ అనుకోవడము ఏమవసరం లేదు. మన దేవునికి ప్రార్థించినట్లయితే దేవుడే మనకి స్పష్టంగా బయలుపరుస్తాడు. అపోస్తలుల పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇదే అపోస్తలుడు మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన మహాదేవుడు, మన రక్షకుడని అక్కడ మరి స్పష్టముగా అపోస్తలుల పౌలు బయలుపరుస్తున్నాడు. ఆయన మహాదేవుడు. ఎందుకు అంటే
ఎవరి మీదో మన దేవుడు ఇదిగో అందరూ తప్పు చేశారు, వాళ్ళకి రక్షణ కావాలి, నీవే ఆ పనిష్మెంట్ అంతా మరి నీకే విధిస్తున్నాను, నీవే ఆ శిక్ష పొందాలి అని చెప్పి దేవుడు ఆ శిక్ష అంతా కూడా ఎవరికో మరి పట్టడమో లేకపోతే ఎవరినో శిక్షించడం కాదు, కానీ దేవుడే స్వయముగా అవును నా సృష్టి ఎలాగ రక్షణ పొందాలి, ఎలాగైనా ఆ యొక్క కరక్షణలో నుండి ఆ యొక్క బానిసత్వంలో నుండి విడుదల పొందాలి అని ఉద్దేశంతో ఆయనే నిజముగా మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే అది దేవుని యొక్క ప్రణాళిక. అదే సమయంలో మరి ఆ రక్షణకు దేవుడు తను తాను రిక్తునిగా చేసుకొని లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క రక్షణ పరిచర్యలో ఆ యొక్క రక్షణకి సంబంధించిన ఆ గొప్ప కార్యక్రమంలో మరి తండ్రి దేవుడిగా మరి పరిశుద్ధాత్మ దేవుడిగా మరి దేవుడిలో ఉన్న ఆ వ్యక్తిత్వాలన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అది రక్షణకి చాలా అవసరం. మనం మీకు చెప్పినట్లు యేసుప్రభువు వారు కన్యా మరియ గర్భంలో ఉన్నప్పుడు మరి పరలోకములో దేవుడు ఉన్నాడు. మరియ గర్భంలో ఒక మనిషిగా యేసుప్రభువు వారు అవతరించారు. బాప్తిసం పొందినప్పుడు అక్కడ ఇదిగో నా ప్రియ కుమారుడు ఏనేందో నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు తండ్రిగా అదేవిధముగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా మనల్ని రక్షించుటకు మనకి నిత్య రక్షణ ఎవర్లాస్టింగ్ సాల్వేషన్ ఇవ్వటానికి ఆ నిత్యమైన రక్షణతో శాశ్వతమైన రక్షణతో మనల్ని రక్షించి మనల్ని నిత్య జీవమునకు పాత్రలుగా చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ దైవ కార్యక్రమమని దైవ కార్యమని మనము గమనించాలి. మన మనోనేత్ర తెరవబడాలని ప్రార్థించాలి తప్ప మరి దేవునికి వ్యతిరేకమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. యేసుప్రభువు వారి దేవుడు ఆయన మరి మనము యోహాను సువార్తలను చూస్తున్న ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను అని మనం చూస్తున్నాం. ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించినట్లుగా అక్కడ స్పష్టంగా యోహాను రాసినట్టు మనం చూస్తున్నాం. తోమా నా ప్రభువాన దేవా అని ఆ విధంగా ఆయన పిలిచినప్పుడు యేసుప్రభువు వారు కాదనలేదు. ప్రభువాని పిలిచి ప్రభు అంటున్నాను, నేనే మీ ప్రభువును అని ప్రభు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయనకు మ్రొక్కారు, ఆయన కాదనలేదు. తండ్రి దేవునికి చెందవలసిన ఆ ఆరాధన నాకెందుకు అని అడగలేదు. ఆయన స్తుతికి అర్హుడు. ఇక్కడ అపోస్తలులు పౌలంటున్నారు, నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు అని రాయబడి ఉన్నది. ప్రభునందు మరి ప్రియులారా, మనము ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే అక్కడ స్పష్టముగా మనం చూస్తున్నాము. మరి పరలోకములో పెద్దలు 24 పెద్దలు వారి పలికిన మాటలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనము, వారు వధింపబడిన గొరిపిళ్ళ శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుకుంటుంది. వధింపబడిన గొరిపిళ్ళ ఎవరో మనకి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ స్తోత్రము పొందుటకు నీ అర్హుడువు, నిరంతరం స్తోత్రార్హుడు అని చెప్పినప్పుడు మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనములు ఆ తండ్రిని గణపరచడంలో ఆయన గణపరచవలసిందిగా యేసయ్య స్వయంగా చెప్పిన మాటలు, మేమెవరము ఆ మాటను వక్రీకరించి యేసు ప్రభుని మరి ఆరాధించవచ్చు మరి అని మేము తప్పుడు బోధనలు బోధిస్తున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ విధంగా అనుకునేవారు ఆలోచించవలసిందిగా ప్రోగ్రటమని చూస్తున్నాం. ఆయన్ను తండ్రిని గణపరచాలి. కేవలము అంటే రెస్పెక్ట్ ఇవ్వడం గురించి మాట్లాడటం, ఈ హానర్ అంటే ఆయన గణపరచాలి. ఆయన గణపరచటానికి కారణం ఆయన చేసిన మరి ఆ యొక్క పనులను బట్టి మాత్రం కాదు, ఆయన నిజంగా స్తోత్రార్హుడు. ఈజ్ వర్తీ టు బి వర్షిప్, ఈజ్ వర్తీ టు బి ప్రైజ్ అని ఇలా ఒక వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కనుక వీలారా యేసు ప్రభువు నిత్య దేవుడని ఆయన మరి
ఆ స్తోత్రార్హుడని, ఆయన మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మని ఆ యొక్క 3 వ్యక్తిత్వాల్లో కుమారుడుగా మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్న మరి నిజమైన దేవుడని గ్రహించి మనకి తెలియని విషయాల గురించి మనం మాట్లాడుకోకుండా దేవా ఒకవేళ ఇది నిజమైతే నాకు బయలుపరచు ప్రభువా అని ప్రార్థించవలసిన వారమై ఉన్నామని చెబుతూ నా మాట ముగిస్తున్నాను. ప్రభుచిత్తమైతే ఇంకా యేసు ప్రభు వారి యొక్క దైవత్వం మనకు సంబంధించిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభులందరినీ ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తి మందుడా, అత్యంత కృపగల దేవా, ఇదిగో ప్రభు మాకు తెలియని విషయాలు మాకు తండ్రి బయలుపరచడానికి నీవు ఇష్టపడుతున్నావని నేను నమ్ముతున్నాను. నీ మాతో మాట్లాడుతున్న విధానాన్ని పెట్టి వందనములు ప్రభా. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. వ్యక్తిగతంగా కుటుంబపరంగా అందరినీ ఆస్వాదించండి. మీ బలమైన హస్తమునకు అప్పగిస్తూ నజరుడనేస్తున్నామని మిక్కిలి వెళ్తూ ప్రతిమారుడు కొనుచున్నాం. ప్రేమ తండ్రి, పరమతలైన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక.